వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫిఫ్త్ గ్రేడ్లోని మొదటి లెసన్. ఇక్కడ మల్లిక గోస్ టు స్కూల్. మల్లిక అనే పాప స్కూల్కి వెళ్తుంది అనమాట. దాని గురించి కదా ఇక్కడ కింద పిక్చర్. ఇక్కడ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు హ్యాపీ. వై? ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాము స్కూల్కి వెళ్తే అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వై డు కుడ్ నాట్ లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ కుడ్ నాట్ గో టు స్కూల్? ఎందుకంటే పాపకి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల తను స్కూల్కి వెళ్ళలేకపోతుంది. పాప పడుకోకుండా ఎదురు చూస్తుంది కదా. ఎందుకు అంటే తను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను మనకి కదా. మల్లిక అనే పాప ఉంటుంది. ఆ పాప స్కూల్కి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. అయితే తనకి కాళ్ళు సరిగా లేనందువల్ల తను నడిచి వెళ్ళలేదు కదా స్కూల్కి. అందుకని తను ఇంట్లో ఉండి తను బుట్టలు అల్లడం బాగా అల్లుతుందనమాట. అయితే ఒకరోజు ఒక అబ్బాయి తను పిక్చర్స్ కూడా బాగా వేస్తుంది. పెయింటింగ్ కూడా చాలా అందంగా వేస్తుంది. అయితే ఒకరోజు తనని స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిందనమాట. చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తానా అని. అయితే ఆ రోజు రానే వచ్చింది. తను స్కూల్కి రెడీ అయిందనమాట. తను ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నల్లమల ఫారెస్ట్కి దగ్గరలోనే ఉంటుంది. అయితే ఆ స్కూల్కి వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుందంటే నేరో, ఇరుకుగా, రాకీగా, అన్ఈవెన్‌గా, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అయితే హర్ లిటిల్ నందు వాక్స్ డౌన్ రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్. తన తమ్ముడు వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రతిరోజు ఇంటి పక్కన వాళ్ళతోటి అందరితో కలిసి తను వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఆ అమ్మాయి వెళ్ళలేదు కదా. ఒకరోజు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక వీల్ చైర్ తెచ్చింది. తను చాలా సంతోషించింది. ఈ వీల్ చైర్‌లో తన పనులు తను చేసుకోవచ్చు కూర్చొని అని చాలా సంతోషించింది. అయితే ఒకరోజు ఒక అబ్బాయి వచ్చేసి వాళ్ళ సార్‌ని అడిగాడు. రంగా ఆ బాబు పేరు. అతను వచ్చేసి అడిగాడనమాట. సార్, మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది. తను చాలా బాగా పెయింటింగ్ వేస్తుంది. తనకి చదువుకునే హక్కు ఉంది కదా. తను స్కూల్‌కి రావచ్చా? తనకి మనం సహాయం చేయగలుగుతాము. అన్‌ఈవెన్‌గా ఉన్న రోడ్డుని ఈవెన్‌గా చేస్తే తను రాగలుగుతుంది స్కూలు అనంటే, సరే అని వాళ్ళ సార్ ఏం చేస్తారు అంటే ఊర్లో ఉన్న పేరెంట్స్ అందరిని ఇన్ఫార్మ్ చేసి ఆ రోడ్డుని లెవెల్ చేస్తారనమాట. చూడండి. రంగా కన్సోల్డ్ హర్ వెంట్ స్ట్రైట్ టు మీట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎక్స్‌ప్లెయినింగ్ మల్లికా సిట్యుయేషన్. ఆ అబ్బాయి వాళ్ళ హెడ్ మాస్టర్‌ని కలిసేసి ఆ అమ్మాయి సిట్యుయేషన్ చెప్పేసి, ఆ హెడ్ మాస్టర్ అప్పుడు పిల్లల తల్లిదండ్రులని పిలుసుకొచ్చి ఆ రోడ్డుని ఆ అమ్మాయి కోసం లెవెల్ చేస్తారు. 2 డేస్ తర్వాత తను బాగా ఎక్సైట్‌మెంట్ అంటే బాగా ఆనందంతోటి తను నో బ్యాక్ డే చేసేసి ఆళ్ళందరూ వచ్చి అక్కడ దారిలో ఉన్న ఎత్తుపల్లాలన్నీ సమానంగా చేసి, మధ్యలో రాళ్ళనన్నిటిని తీసేసి, ఎగుడు దిగుడు లేకుండా బాగా ఒక లెవెల్ చేసేశారు. అప్పుడు తను స్కూల్‌కి ఇదిగో ఇలా వచ్చేసింది చూడండి ఇక్కడ. వస్తూ వస్తూ మాస్టర్‌కి బొకే తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ, నాన్న లడ్డూ చేసుకొచ్చి ఇంత సహాయం చేసిన వాళ్ళందరికీ లడ్డూలు పంచారనమాట. తను ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గుర్తుంచుకోండి, స్టీఫెన్ హాకింగ్ చెప్పిన ఒక మంచి సెంటెన్స్ ఉంది. హౌఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్, దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఎట్. మనకి జీవితం ఎంత కఠినమైన స్థితిలో వచ్చినా కూడా మనం సక్సీడ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. చూడండి, ఇందులో వచ్చిన కొత్త పదాలు ఏంటంటే డాన్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అనమాట. ఈగర్లీ, తను షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా స్కూల్కి అని ఇంట్రెస్ట్ ఉంది కదా తనకి, అది అనమాట. అన్ఈవెన్, నాట్ ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్. ఏదైతే ఈవెన్గా ఉండదో దాన్ని అన్ఈవెన్ అంటారు. కన్సోల్, టు కంఫర్ట్ సమ్ వన్ ఎట్ టైమ్ ఆఫ్ గ్రీఫ్. అస్టానిష్డ్, మోర్ సర్ప్రైజ్డ్ అంటే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకపోయింది సర్ జరిగితే అది సర్ప్రైజ్ అవుతుంది. ఆ సర్ప్రైజ్లో కూడా మోర్ ఎక్కువగా ఉంటే, అసలు ఇది జరుగుతుందన్న ఊహకు కూడా లేనిది జరిగితే దాన్ని అస్టానిష్డ్ అంటారు. ఇన్స్టెటెడ్, డిమాండెడ్ కంటిన్యూస్లీ. ప్యాటింగ్, ట్యాపింగ్ విత్ ద హ్యాండ్ ఇన్ అప్రిసియేషన్. వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్. వాళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ ఏరేశారు కదా దారిలో ఉన్నవని. బకెట్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. వైప్డ్ అండ్ రిమూవ్డ్. అలాగే తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ అడిగారు చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నారు. మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా.
మల్లిక అనే అమ్మాయికి స్కూల్కి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి కాళ్ళు సరిగా లేనందువల్ల స్కూల్కి వెళ్ళదు. కానీ తన తమ్ముడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి రంగా ఆ అమ్మాయి వేసే పెయింటింగ్ చూసి చాలా ఇష్టపడి వాళ్ళ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఒకరోజు పేరెంట్స్ అందరూ కలిసి నో బ్యాడ్ డే అని పెట్టేసుకొని ఆ శనివారం పూట ఆ దారిని ఎగుడు దిగుడుగా ఉన్నదంతా సరిచేసి ఆ అమ్మాయి కోసం వాళ్ళమ్మ ఒక వీల్ చైర్ తీసుకొస్తుంది. వాళ్ళంతా రెడీ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్కూల్కి వస్తుంది. ఆ సంతోషానికి వాళ్ళ అమ్మ నాన్న పంచుకోవాలని లడ్డు స్వీట్ చేసుకొని వచ్చారు. ఆ పాప హెడ్ మాస్టర్ గారి కోసం బొకే తీసుకొని వచ్చింది. ఇది కథ. వాట్ హ్యాస్ ద మల్లిక బీన్ వెయిటింగ్ ఫర్? తను ఎప్పటికైనా స్కూల్కి వెళ్ళాలని ఈగర్గా వెయిట్ చేస్తుంది. వేర్ డిడ్ మల్లిక ఫ్యామిలీ రిసైడ్? నల్లమల ఫారెస్ట్లో ఉంటున్నారు. వై వాజ్ ఇట్ డిఫికల్ట్ మల్లిక టు రీచ్ ద స్కూల్? ఎందుకంటే తనకు హౌ వాజ్ మల్లిక డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? తనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తను డిఫరెంట్. అలాగే తను పెయింటింగ్ కూడా బాగా వేస్తుంది అందరికన్నా కూడా. వాట్ ఎస్టానిష్డ్ రంగా వెరీ మచ్? ఏంటి అంటే మల్లిక వేసిన పెయింటింగ్ తన్ని ఎస్టానిష్ చేసింది అనమాట. హౌ డిడ్ హెల్ప్ మల్లిక? వాట్ ఈస్ ద టెల్ అబౌట్ హిమ్? రంగా ఏం చేశాడంటే వాళ్ళ హెడ్ మాస్టర్తో మాట్లాడి తనకు కూడా స్వేచ్ఛ ఉంది, తను కూడా చదువుకోగలిగే ఉంది, తనకి మనం హెల్ప్ చేయాలని చెప్తాడనమాట. థ్యాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. ఇక్కడ హింట్స్ ఇచ్చారు, అవి మనం దేనికి సూట్ అవుతుందో కరెక్ట్గా ఉంటుందో దానికి మనం ఆ పదాన్ని పెట్టాలి. నేను ముందుగానే చేశాను చూడండి. మల్లిక వాజ్ సో డాష్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. తను ఎందుకు నిద్రపోలేకపోతుంది? సో ఎగ్జైటెడ్, రేపు స్కూల్కి వెళ్తాను అన్న ఎగ్జైట్మెంట్లో తనకి నిద్ర రావట్లేదు. ద వే టు ద స్కూల్ డాష్ రాకీ అండ్ అన్ఈవెన్. ఎలా ఉంది స్కూల్కి వెళ్ళే దారి అంటే నారో అంటే ఇరుకుగా, రాకీ రాళ్ళుండి, అన్ఈవెన్ ఎత్తు పల్లాలుగా ఉందన్నమాట. సో దానికి సరైన సమాధానం ఏంటంటే నారో. మల్లిక కెన్ డాష్ ఎ వెరైటీ ఆఫ్ కేన్ బెరెడ్ బాస్కెట్స్. తను బుట్టల్ని చక్కగా బాగా అందరికన్నా అందంగా అల్లగలదనమాట. అల్లడాన్ని వేవ్ అంటారు. మల్లిక యూజెస్ డాష్ టు మూవ్ అరౌండ్ వీల్ చైర్. చిల్డ్రన్ హ్యావ్ టు రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఎ వర్డ్ గివెన్ ఇన్ కాంటెస్ట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అని ఇక్కడ ఇచ్చారు. సో షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ దట్ విండో. ఎస్, హార్ట్లీ. ద అండర్లైన్ వర్డ్ ఈగర్లీ మీన్స్ హార్ట్లీ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ పైన ఇచ్చిన కాంటెక్స్ట్లో వల్ల మీనింగ్ ఏంటంటే ఈగర్లీ అంటే హార్ట్లీ. నౌ ఫైండ్ అవుట్ ద కాంటెక్స్టువలైజ్డ్ మీనింగ్స్ ఇన్ ద ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ యూజింగ్ ద గివెన్ వర్డ్స్. She was so excited that she could not sleep after dawn. తను బాగా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అది ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో వచ్చిన మీనింగ్. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో. నారో అంటే నాట్ వైడ్. వైడ్ అంటే వెడల్పు, నాట్ వైడ్ అంటే వెడల్పు లేదనే కదా, అంటే నారో. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. తన్ని కంఫర్ట్గా ఉంచడానికి వాళ్ళ నాన్నగారు ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్? హీ ఇన్స్టెడ్ మెయింటైన్ ఫ్యామిలీ. ఎస్, అడుగుతాడు కదా రంగా నీకు ఇష్టమేనా రావటం అని. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ. అసెంబ్ల్డ్ అంటే మీనింగ్ బ్రాడ్ టుగెదర్. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఎ గుడ్ రోడ్. అసిస్టెడ్. ఐ నెవర్ డ్రీమ్ ఐ వుడ్ సీ ఎ డే లైక్ దిస్. నేను ఎప్పటికీ ఊహించుకోలేదు నాకు ఇలా ఒక రోజు వస్తుంది అని. తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్. You can weave variety can baskets faster than anyone else. These words, foot hills and anyone, have two words each. Foot plus heels, anyone, any plus one. Let's see more examples in the given box. Sunflower,
న్యూస్ పేపర్, బ్లాక్ బోర్డ్, రెయిన్బో, హ్యాండ్ బ్యాగ్. ఇలా చూడండి, ఒకటే పదం కానీ 2 పదాలు కలిపితే వచ్చే ఒక పదాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. సచ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్. 2 పదాలు కలిసి ఒక కొత్త పదాన్ని తయారు చేస్తే దాన్ని కాంపౌండ్ వర్డ్ అని అంటారు. చూడండి ఇక్కడ, లెట్స్ ఐడెంటిఫై ద అండర్లైన్ కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ బుక్ షెల్ఫ్ ఉంది, ఫైర్ మ్యాన్ ఉంది, రైన్ కోట్, సన్ గ్లాసెస్, బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ కూడా బ్రేక్ ప్లస్ ఫాస్ట్, సన్ ప్లస్ గ్లాసెస్, రైన్ ప్లస్ కోట్, ఫైర్ ప్లస్ మెన్, బుక్స్, బుక్ ప్లస్ షెల్ఫ్. ఇవన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్. As one word with no hyphen, classroom, anyone. As hyphenated words, mother-in-law, ready-made. As separated words, high school, no one. దీంట్లో కూడా కాంపౌండ్ వర్డ్స్లో కూడా ఉండే డిఫరెన్సెస్ అనమాట. చూడండి, యాజ్ వన్ వర్డ్ విత్ నో హైపెన్. అలాగే హైపనేటెడ్ వర్డ్స్ ఎలా ఉంటాయి? మదర్ ఇన్ లా, రెడీమేడ్. యాజ్ సపరేటెడ్ వర్డ్స్, హై స్కూల్, నో వన్. అలా ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద నెక్స్ట్ డే హెడ్ మాస్టర్ అసెంబుల్ ద పేరెంట్స్ కమిటీ. Malika gave the headmaster a bouquet. The underlined words in the above expressions are nouns which identify in a group of people, things. These are called collective nouns. ఏవైతే ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉన్నాయో వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. కలెక్టివ్ నౌన్ అంటే ఏదైతే గ్రూప్ మెంబర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక గ్రూప్ని గురించి చెప్తే దాన్ని రిఫర్ చేస్తే దాన్ని కలెక్టివ్ నౌన్స్ అంటారు. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ట్రైన్ బ్యాటిల్ అగైనెస్ట్ ఎనిమీస్. ద ట్రూప్ హెడ్ ఈజ్ టువర్డ్స్ బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ ట్రూప్, ఎనిమీస్, బెటాలియన్. ఇవి కలెక్టివ్ నౌన్స్. చూడండి, ఇంక ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మల్లిక మై ఫ్యామిలీ రిసైడ్స్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల. ఐ వేర్ యూనిఫామ్. ఇప్పుడు మనం కాంపౌండ్ వర్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ నేర్చుకుందాము. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్, verbs. The above sentence talking about present situation and situation that happen in general. These sentences are in the simple present tense form. ఇది గ్రామరు, టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఐ రీడ్ అలాట్, హీ రీడ్స్ అలాట్. షీ లైక్స్ ఐస్ క్రీమ్, హర్ ఫ్రెండ్స్ లైక్స్ కేక్స్. And observe the underlined words. It's neither a festival nor her birthday. Today is going Malika's first day school. Observe the highlighted apostrophe in different words. It's the first sentence, the apostrophe used to contract words. It, it's, it is. The second sentence apostrophe is used to show possession. When we contract the words, we say it's mine. It is mine. It's mine. We are. She is. She's. She has. Is a cat. It's licking its tail. ఇందాక సింగులర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్లూరల్స్ అనమాట. ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ హై స్కూల్. ద స్కూల్ ఆఫ్ గర్ల్స్, గర్ల్స్ స్కూల్. Irregular plural nouns. For plural nouns like children, people, men, women, etc., apostrophe mark comes after the word itself followed by s. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేశారు. Put apostrophe an appropriate place to a bridge expressions, say loud. One has been done for you. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను చేసి పెట్టాను చూడండి. వచ్చేసి మై స్వీట్ మెమరీస్, నా యొక్క స్వీట్ మెమరీస్ అని
అయితే ఇక్కడ చూడండి మనం కొత్త కొత్త ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! మన పేరెంట్స్‌తో వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా టూర్‌కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా! ఇది ఇక్కడ రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్. ఒక అబ్బాయి సంతోష్ అనే అబ్బాయి తన వెకేషన్ రావడం వల్ల తను వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాడు. అది రామాపురము. ఆ ఊరి పేరు. అక్కడికి వెళ్తున్నాడనమాట. అయితే అతనికి ఒక హ్యాబిట్ ఉంది. ఏం హ్యాబిట్ అంటే డైరీ రాయడం అనే హ్యాబిట్ ఉంది. అతను ఏ రోజు బయలుదేరుతున్నాడు అని ఏప్రిల్ 24థ్ బయలుదేరుతున్నాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. అలాగే గ్రాండ్ పేరెంట్స్‌ని, కజిన్స్‌ని మీట్ అవ్వచ్చు కదా! సో, ఎక్సైటెడ్ అయ్యి బస్ ఎక్కేసి అయితే లక్కీగా అతనికి విండో పక్కన సీట్ దొరికింది. చాలా యెల్లో ఫ్లవర్స్ అన్ని రోడ్డు పక్కన అంతా చూస్తా కూర్చొని ఫీల్ తర్వాత వాళ్ళ ఊరొచ్చేసింది. చూడండి ఇదిగోండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పొద్దున్న లేసిన తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గరికి పొలానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తాతయ్య పొలంలో పనులు చేయించుకుంటున్నాడు తోటి ఫార్మర్స్ చేత. తర్వాత ప్యాడీ అంతా అయితే దాన్ని చేస్తున్నారు. కట్ చేస్తున్న థ్రెషింగ్ చేస్తున్నారనమాట. అది చేసేసి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత పక్కన కుక్కు సౌండ్స్ ఇవన్నీ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలాగే పక్కన పిల్లలతోటి ఎలా ఆడుకోవాలి ఇదిగోండి టైర్ తీసుకొని చాలామంది ఈ ఆట 90స్‌లో ఉన్నవాళ్ళు బాగా ఆడి ఉంటారు. నేర్చుకున్నాడు ఆ బాబు. తర్వాత అమన్ వాళ్ళ ఫాదర్‌కి మిల్క్ తీయటంలో హెల్ప్ చేస్తున్నాడనమాట. ఇంగోండి 27థ్ తను చూడండి పెబల్స్ అలాగే స్ప్లాషింగ్ కెనాల్‌లో అంటే ఈత కొడతారు కదా పల్లెటూరులో ఇదిగోండి ఇక్కడ పిక్చర్‌లో చూపిస్తున్నారు చూడండి. ఇలాగా ఇవన్నీ ఆటలాడుకొని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తను 28న రిటర్న్ వచ్చేసేసాడనమాట. ఇక్కడ మనం కొత్తగా నేర్చుకునేవి ఏంటంటే వెకేషన్ అంటే హాలిడేస్ సెలవులు, ఎక్సైటెడ్, థ్రిల్డ్, న్యూమరస్, మెనీ చాలా, లాష్, ఫ్రెష్, స్కేర్ క్రో అంటే మనం దిష్టి బొమ్మ అంటాం కదా! ఈ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ అండ్ ఓల్డ్ క్లాత్స్. లాడెన్ ఏ weighed down load, swaying, move or cause to move slowly. Threshing separating grains. స్ప్లాషింగ్ మనం కాలువలు ఉంటాయి కదా! కాలువల్లో ఈత కొట్టడం. సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇంటూ వాటర్. పెబుల్స్. ఇక్కడ చూడండి కాంప్రహెన్షన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ వెకేషన్. Did Santosh enjoy his morning walk? How do you know? He feels very happy. How did Santosh spend his time when he went to the canal? చాలా హ్యాపీ కెనాల్‌లో బాత్ తీసుకెళ్ళింది. చాలామంది పిల్లలు అక్కడ ఈత కొట్టడం, చేయడం చూసి తనకి అది సమ్ బాయ్స్ వర్ క్లైంబింగ్ ద ట్రీ ఆల్సో టామరిన్ ట్రీ. గర్ల్స్ వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ నియర్ ద బిగ్ బనియన్ ట్రీ. కాసేపు ఆటలాడుకొని, స్నానాలు చేసి అవన్నీ చూస్తే తనకి చాలా హ్యాపీగా అనిపించింది. వెంట్ టు ఎక్కడికి వెళ్ళాడు? గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు. ఏ ఊరు? రామాపురం. ఇక్కడ సంతోష్ వెంట్ టు రామాపురం. ప్యాడీ ఫీల్డ్స్ వర్ విచ్ కలర్? గ్రీన్ కలర్. గ్రీన్ ఇన్ కలర్. హూస్ హెల్ప్ హిస్ ఫాదర్ మిల్కింగ్ ద కౌస్? ఎవరు అంటే అమన్ వాళ్ళ నాన్నగారు పాలు తీయడానికి హెల్ప్ చేశాడు. ది గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఎక్కడ అంటే బనయాన్ ట్రీ దగ్గర. ఎక్కడ గర్ల్స్ ఎక్కడ ఆడుకుంటున్నారు? నియర్ ద బనయాన్ ట్రీ హైడ్ అండ్ సీక్. సంతోష్ రిటర్న్ హోమ్ ఆన్ విచ్ డే? ఏప్రిల్ 28th. చూడండి లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. I got here near the window. I have tasted the first mango of the season. The opposite words underline the words far and last, respectively. Such words give to the opposite meaning are called antonyms. ఆపోజిట్ వర్డ్సే కాదు దాన్ని యాంటోనిమ్స్ అంటారు. అలాగే ఒకే పదం ఒకే అర్థంలాగా ఉండే రెండు పదాలు ఉంటే దాన్ని సినానేమ్స్ అంటారు. వ్యతిరేక అర్థాలు ఉండే వాటిని యాంటోనిమ్స్ అంటారు. ఒకే రకమైన పదాలు ఉండే వాటిని సినానేమ్స్ అంటారు. Here are some antonyms are if you understand. ఇక్కడ less, fresh, stale, beautiful, ugly, hard, soft, thick, thin, narrow, broad.
ఇవి ఇక్కడున్న వ్యతిరేక పదాలు. తర్వాత చూడండి, దేర్ ఈజ్ నో వన్ ఎట్ హోమ్ అండ్ నథింగ్ దే టు డూ. ఇట్స్ వెరీ బోరింగ్. లెట్స్ గో అవుట్, డూ సంథింగ్. Pallavi said to Santosh. In these above sentences, underline words no one, nothing, something. Don't refer any specific person or thing. ఏదైతే స్పెసిఫిక్గా ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ చెప్పకుండా మనం చెప్పే పదాలు ఉంటాయి, వాటిని ఇండెఫినేట్ ప్రొనౌన్స్ అంటారు. చాలా. These pronouns are used to talk about people, places, things without saying exactly who, where, what they are. అదనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి. పీపుల్, ప్లేసెస్, థింగ్స్. ఎనీ వన్, ఎనీబడి. ప్లేసెస్, ఎనీవేర్, ఎనీథింగ్. అలాగే ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్. నో వన్, నోబడి, నోవేర్, నథింగ్. సమ్వన్, సంబడి, సమ్వేర్, సంథింగ్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి ఇవి ఎగ్జాంపుల్స్ అండి, గుర్తుంచుకోండి. ఈ లెసన్లో ఒక పోయం ఉంది, రిటన్ ఇన్ మార్చ్. దాన్ని రాసిన పోయిట్ పేరు విలియమ్స్ వర్డ్స్వర్త్. వాజ్ అన్ ఇంగ్లీష్ పోయిట్ హూ విత్ సామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ హెల్ప్ టు లాంచ్ రొమాంటిక్ ఏజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ విత్ దేర్ జాయింట్ పబ్లికేషన్ లిరికల్ బలాడ్స్. ఎప్పుడు అంటే 1798లో. ఈయన పుట్టింది 7th April 1770లో కాకర్ మౌత్, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో పుట్టారు. డైడ్ 23rd April 1850 రైడల్ మౌంట్ గార్డెన్, రైడల్, యునైటెడ్ కింగ్డమ్లోనే. వీరి చదువు ఎక్కడైంది అంటే హాక్స్ఫెడ్ గ్రామర్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, సెయింట్ ఆన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్. వీరు రాసిన పోయం ఇక్కడ ఉంది, చూద్దాము. Written in March. The cock is crowing, stream is flowing, the small birds twitter, the lake doth glitter, green field sleeps in the sun. The oldest and youngest are at work with the strongest, the cattle are grazing. There is joy in the mountains, there is life in fountains. Small clouds are sleighing, blue sky prevailing, the rain is over and gone. ఇదండి పోయం వచ్చేసి. రాసిన వారు మనం గుర్తుంది కదా, విలియం వర్డ్స్వర్త్. ఈయన యూకేలో పుట్టారు 70s. ఇందులో వచ్చిన కొత్త పదాలు ఏంటంటే క్రోయింగ్, ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ కాక్. స్ట్రీమ్, ఏ స్మాల్ నారో రివర్. ట్విటర్, షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ. క్యాటిల్, group of animals with the horns and claws, hooves, prevailing, existing at a particular time. Doth, Old English లో do or does.